వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గెలవమని తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లంతా హైదరాబాద్, బెంగళూరు వైపే చూస్తున్నారన్నారు మంత్రి పొంగులేటి. పబ్లిక్లో హరీష్, కేటీఆర్ జోకర్లుగా మారారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిందన్నారు మంత్రులు. డీలిమిటేషన్లో తెలంగాణకు 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జమిలీ డ్రాఫ్ట్ రెడీ అయిందని చెప్పారు. 2018లో నల్గొండలో భూపాల్ రెడ్డి సానుభూతితో గెలిచారన్న కోమటిరెడ్డి, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ఏ ఓడారని తానెంత అన్నారు. తనపై బూర నర్సయ్యగౌడ్ 80 కోట్లు ఖర్చు చేస్తే చివరకు తానే గెలిచానన్నారు. సర్పంచ్ పెండింగ్ బిల్లుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లెక్కలు తప్పన్నారు మంత్రి కోమటిరెడ్డి. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావట్లేదని చెప్పారు. 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భట్టి ధైర్యంగా అసెంబ్లీకి వచ్చారని, 30 మంది సభ్యులున్న కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే తాను మాట్లాడతానన్నారు కోమటిరెడ్డి. పబ్లిక్లో హరీష్, కేటీఆర్ జోకర్లుగా మారారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేసి 17 కిలోలు తగ్గానని చెప్పారు. కేసీఆర్ లాగా దొంగ దీక్షలు చేయలేదన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇన్వెస్టర్లంతా హైదరాబాద్, బెంగళూరు వైపే చూస్తున్నారని చెప్పారు. హైడ్రా భయం ప్రజల్లో లేదని, మొదట్లో భయపడినా తర్వాత ప్రజలకు క్లారిటీ వచ్చిందన్నారు. కార్పొరేషన్ చేసిన అప్పులు కూడా ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయన్నారు పొంగులేటి. 2-3 ఏళ్లలో అన్ని సర్దుకుంటాయని తెలిపారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలోనూ అమలు జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. బీఎస్సీ అంటే చాయ్ అండ్ బిస్కెట్లా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము 15 రోజులు సభ పెట్టాలని అడిగామని, కానీ 4-5 రోజులు మాత్రమే సభ నడిపేలా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. బీఎస్సీ సమావేశం నుంచి వాకౌట్ చేసిన హరీష్ మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రభుత్వం తమను సలహాలు మాత్రమే ఇవ్వాలని సీఎం అన్నట్లు చెప్పారు. ఇదే విషయంపై ఎంఐఎం వాకౌట్ చేసిందన్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్కు చెప్పామన్నారు హరీష్. ప్రతిరోజు 0 అవర్ పెట్టాలని బీఎస్సీ మీటింగ్లో అడిగామన్నారు హరీష్ రావు.